2019-24 మధ్యలో జగన్ మీద వాడిన అస్త్రాలని ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్ అమ్ముడుపోయాడు, లేకపోతే జగన్ ఎందుకు ఆపడం అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అదే పవన్ కళ్యాణ్, అదే చంద్రబాబు అధికారంలో ఉండగానే, అదే బీజేపీ అధికారంలో ఉండగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరిగిపోతుంది. జగన్ దాన్ని ఆపడానికి నానా తిప్పలు పడ్డాడు. స్వయంగా నరేంద్ర మోడీకి సభలోనే అడిగాడు, దాన్ని మీరు ప్రైవేటైజ్ చేయొద్దు, ఒకవేళ ప్రైవేటైజ్ చేసేటట్టయితే మా రాష్ట్రానికి ఇచ్చేయండి, మేము నడుపుకుంటామని ఓపెన్గా దమ్ముతో అడిగాడు. ఇప్పుడు వీళ్ళు అసలు నోరు మెదపట్లేదు, సమాధానమే చెప్పట్లేదు. ఆనాడు బహిరంగ ఉపన్యాసాలు బోలెడు ఇచ్చారు, అక్కడికి వెళ్ళి ఎవరికాళ్ళు ప్రచారం పొందారు. ఫైనల్గా ఏం జరగదు. ఇప్పుడు అదే అలాగే సుగాలి ప్రీతి వాస్తవంగా దాన్ని చచ్చిపోయింది 2017లో. 2019 దాకా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఎప్పుడు నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్. కానీ 2019 తర్వాత సుగాలి ప్రీతికి కారణం, మర్డర్కి మీరే కారణం, అదేమంటే వాళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారన్నారు. అంతకుముందు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం కాపాడిందని ఆవిడప్పుడు ప్రచారం చేసింది. ఆ తర్వాత వాళ్ళు వైసీపీలోకి చేరారు కాబట్టి మీరేంటి అన్నారు. అదే మనుషులు ఇప్పుడు మళ్ళీ అధికార పక్షంతోనే ఉన్నారని ఆమె చెప్తోంది. జగన్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగము, స్థలము ప్లస్ ఇవన్నీ ఇచ్చారు, భూమి ఇచ్చారు అని చెప్పి ఆవిడే చెప్తుంది. వాళ్ళ అమ్మ ఇప్పుడు కూటమిని నమ్మలేనంటుంది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఆమెకి సుగాలి ప్రీతి ఆత్మహత్య చేసుకుందా, హత్య చేయబడిందా, ఇది ఇక తేలుతుందా? ఇప్పుడు విచారిస్తే ఏం తేలుతుంది అందులో? అదే $1 మిలియన్ ప్రశ్న.